హాయ్ అండి. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేశాను. ఇదైతే చాలా జ్యూసీగా వచ్చింది, టేస్టీగా. ఈరోజు అయితే చేపల ఆవిడ తెచ్చింది కట్టు పరుగులు, ఇలా కట్ చేసి ఇచ్చింది. ఇందులో మసాలా, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, కొంచెంగా ఒక స్పూను ఆయిల్ వేసుకుని బాగా ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకొని ఒక పావు గంట లేదంటే ఒక అరగంట పక్కన పెట్టి మ్యాగ్నేట్ చేసుకోవాలండి. తర్వాత బాగా పడతాయి ఉప్పు కారాలు చేప ముక్కలకి. ఇందులో నేను కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను. తర్వాత అట్లు రేకు పెట్టుకుని మనం దోస పాన్ పెట్టుకుని దాని మీద ఆయిల్ వేసుకుని చేప ముక్కలు మళ్ళీ ఒకసారి కలిపి దానిపైన పెట్టుకోవాలండి. దీనికైతే ఎక్కువ ఆయిల్ పట్టదు, కానీ టేస్ట్గా ఉంటుంది. ఫ్రై అయితే తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. ముక్కలు పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాల నుంచి మళ్ళీ ముక్కలు తిప్పుకోవాలండి. దీన్ని ఇంకొకసారి తిరిగేసి ముక్కలన్నీ మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇవి ఉడకనివ్వాలండి. ఇదైతే చాలా టేస్ట్గా వచ్చింది. అలాగే మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియో లైక్ చేయండి. ఇవైతే వేగిపోయినాయండి. ఇప్పుడు ఇవైతే మనం పక్కకు తీసుకుందాం. మనం చేసి పెట్టుకున్న ఎన్ని ముక్కలు ఉంటే అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. ఇవి అయితే అయిపోయినాయి. ఇంకా కొన్ని ముక్కలు ఉంటే ఇవి కూడా అలాగే ఫ్రై చేశాను. ఈ వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ వీడియో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.